వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రమేష్ ఆన్లైన్. ప్రభుత్వానికి తెలిసే విధంగా ఏపీ ఉద్యోగుల బహిరంగ సభ, పెండింగ్ బిల్లులు చెల్లింపులపై ఏపీ ఉద్యోగుల ఉద్యమ కార్యాచరణ. ఆ వివరాలు ఏంటో ఒకసారి ఈ వీడియోలో చూసేద్దాం. చూసే ముందుగా ఫ్రెండ్స్ ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక విషయానికి వచ్చినట్లయితే ఏపీ విద్యా ఉపాధ్యాయ సమస్యలపై ఉద్యమ కార్యాచరణ. విద్యా ఉపాధ్యాయ రంగాల్లో నెలకొన్న సమస్యలు పరిష్కరించకపోతే ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తామని ఎస్టీయూ నేత నాగరాజు పేర్కొన్నారు. ఎస్టీయూ 78వ జిల్లా కౌన్సిల్ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడటం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్న విద్యా ఉపాధ్యాయ రంగాల సమస్యల పరిష్కారానికి నోచుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. 12వ పీఆర్సీ కమిషన్ నియమించి పెరుగుతున్న ధరలకు అనుగుణంగా 30% మధ్యంతర భృతి ప్రకటించాలన్నారు. 117 జీవో రద్దు చేయాలన్నారు. సిపిఎస్ జీపీఎస్ను తొలగించి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలన్నారు. పాఠశాల సహాయకులను అధ్యాపకులుగా పదోన్నతులు కల్పించాలన్నారు. అదేవిధంగా పదోన్నతులకు శాశ్వత చట్టాన్ని రూపొందించాలని డిమాండ్ చేశారు. ఇక 98 to 2008 డిఎస్సి ఎంటీఎస్ ఉపాధ్యాయుల పదవీ విరమణ వయసుని 62 సంవత్సరాలకి పెంచాలని వారు ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అదేవిధంగా మనం చూసినట్లయితే ప్రభుత్వం మధ్యంతర భృతిపై మౌనం వీడాలి. ఉద్యోగ ఉపాధ్యాయ సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం మౌనం వీడి వెంటనే 30% మధ్యంతర భృతి ప్రకటించాలని ఎస్టీయూ రాష్ట్ర అదనపు ప్రధాన కార్యదర్శి పి రమణారెడ్డి డిమాండ్ చేశారు. ఇక 78వ జిల్లా కౌన్సిల్ సమావేశంలో పాల్గొన్న రమణారెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం ఏర్పడి 7 నెలలు కావస్తున్నప్పటికీ కూడా ఇంతవరకు ఉద్యోగ ఉపాధ్యాయ సమస్యలపై దృష్టి పెట్టకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. సంవత్సరాలుగా నెలలుగా పెండింగ్లో ఉన్న సరెండర్ లీవ్ బిల్లులు, హాఫ్ పే లీవ్ ఎన్కాష్మెంటు, జడ్పీపీఎఫ్ మరియు ఏపీజెల్ఐ లోన్లు, ఫైనల్ పేమెంట్లు, పీఆర్సీ, డిఏ బకాయిలు చెల్లించకపోవడంతో ఉద్యోగ ఉపాధ్యాయులకు తీవ్ర ఆర్థిక నష్టాన్ని చూస్తున్నారన్నారు. ఇక ఈ విధంగా అయితే వీళ్ళు పెండింగ్ బిల్లులు చెల్లింపులపై ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తున్నట్లుగా ప్రభుత్వానికైతే అల్టిమేటం జారీ చేసినట్టు తెలుస్తోంది.